మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వైద్యో నారాయణ అని దేవుణ్ణి మొక్కినట్లు ప్రజలు డాక్టర్లని మొక్కుతుంటారు. అదే డాక్టర్లు పిండి పిప్పి చేసి ప్రజలను పీడిస్తే ఎలా ఉంటుంది? నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్స్తో ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి నెలకొంది. ఆ బెంబేలెత్తున్న ప్రజలను చూసి ప్రజలని డాక్టర్లు పిప్పి పిండి చేసి అందిన కాడికి దోచుకుంటున్న వైనం ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. వర్షాలు కురవడం వల్ల భారీగా వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వందల సంఖ్యలో పేషెంట్లు వస్తున్న పరిస్థితి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ఆసుపత్రిలో ప్రజలు క్యూ కొడుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు వైరల్ ఫీవర్, మరోవైపు డెంగ్యూ వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి. అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు ప్రజలు మొగ్గు చూపకున్నా కానీ ప్రభుత్వ ఆసుపత్రి వైపు రోజుకు 250 పైగా ఓపీ పేషెంట్లు వస్తున్నారు. అందులో 200 మంది ఇన్ పేషెంట్గా జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రైవేట్ ఆసుపత్రుల వైపు రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే అతి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా వైరల్ ఫీవర్స్ వ్యాపించాయి. ఓవైపు డెంగ్యూ వ్యాధి, మరోవైపు చికెన్ గున్యా లాంటి వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో చూసుకుంటే రోజు రోజుకు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అంతా ఇంత కాదు. ఆసుపత్రికి వచ్చిందంటే చాలు మినిమం 5,000 నుండి 10,000 రూపాయలకు బిల్లు కానిదే ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళని పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా కరువైందనే చెప్పవచ్చు. ఎందుకంటే రోజు ఒక పేషెంట్ ఆసుపత్రికి వస్తే ఆయనకు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని సుమారు 10,000 వరకు టెస్టులు రాసి పిప్పి పిండి చేస్తున్న పరిస్థితి. ఒక టెస్టుకు సుమారు 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 300కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కేసులు నమోదైన నేపథ్యంలో పలువురు మృతి చెందిన ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్న అంశం మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నా మరికొంత సౌకర్యాలు లేకపోవడంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వారిని అదే అలసుగా చేసుకొని రోజు రోజుకు వారిని పిప్పి పిండి చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసుపత్రుల వైపు క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకోవచ్చు, జిల్లాలో భారీగా అత్యధికంగా ఉన్న హాస్పిటల్ ఉన్న మనం ప్రాంతంలో ఉన్నాం. ఇది ఖలీల్వాడి ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో పక్కపక్కనే పలు ఆసుపత్రులు ఉన్నప్పటికీ ప్రజల్ని పిప్పి పిండి చేస్తున్న వైనం మనం చూసుకోవచ్చు. ఒక పేషెంట్ ఆసుపత్రికి వస్తే చాలు ఆయన దగ్గర నుండి వందల సంఖ్యలో వేల సంఖ్యలో డబ్బులు గుంజుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు పూర్తి స్థాయిలో మందులు రాసి వారిని మెడికల్ల చుట్టూ చెబుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రభుత్వానికి జనరిక్ ఆసుపత్రి ఏదైతే జనరిక్ ఫార్మసీ అని ఉంది, అక్కడ జనరిక్ దాంట్లో కూడా ప్రజలు క్యూ కడుతూ మందుల కోసం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి రోజు రోజుకు ఏదైతే వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యం అందక చాలామంది ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలైన పరిస్థితి అయితే నెలకొంది. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా చిన్న రోగం వచ్చిందంటే చాలు ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితి. సామాన్య మధ్య ప్రజలైతే ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వెళ్తున్నారు. మరికొంతమంది ఎక్కువ రోగాలు వచ్చిన వారు హైదరాబాద్ వైపు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఒక్కో ఆసుపత్రిలో సుమారు 100 నుండి 200 మంది పేషెంట్లు ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితి. వారందరి నుండి కూడా రోజుకు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి 1000 నుండి మొదలుకొని అందిన కాడికి దండుకున్న వైనం అయితే నెలకొని దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులతో రాష్ట్ర ప్రభుత్వం నిఘా కరువైంది. దీనికి అంతటికి సంబంధించి జిల్లా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేయలేదు. జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం దీనికి అంతటికి కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగానే అధిక వర్షాలు కురవడం, వైరల్ ఫీవర్ పెరగడంతో
ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అవుతుంది. ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రి వెళ్తే మరికొంతమంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మెరుగు కావాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్తున్న క్రమంలో అటు ల్యాబులు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ రోజు రోజుకు అధికమవుతుంది. దీనిపై మాట్లాడేందుకు ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు ప్రజలు అధికంగా వెళ్తున్నారు. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఒకవైపు భారీ వర్షాలు కురిశాయి, వైరల్ ఫీవర్స్ అధికం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కొంతమంది వెళ్తుంటే ప్రైవేటు ఆసుపత్రుల వైపు తమ ప్రాణాలు కాపాడాలని మరికొంతమంది వెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపైన ఇదే అలసుగా చూసుకొని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అందిన కాడికి దోసుకున్న పరిస్థితి, మీరేమంటారు? ఈ ఏదైతే వర్షాకాలంలో వచ్చిన తర్వాత సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాడవాడలలో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో డెంగ్యూ, మలేరియా, విషపు జ్వరాలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి చాలామంది పేదవాళ్ళు మరి వాళ్లకు ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి వాళ్ళు కట్టలేకుండా లేనటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళకి సక్రమైనటువంటి సదుపాయాలు అందలేనటువంటి పరిస్థితి, అక్కడ సరైనటువంటి వైద్యం అందలేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దీని మూలంగా ఈరోజు ఈ ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి, అప్పు అయినా చేసుకొనైనా సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్దామని చెప్పేసి అట్లా వాళ్ళు పేదవాళ్ళు మరి వెళితే ఈరోజు అనేక టెస్టులు, ఈరోజు స్కానింగ్లు అంటున్నారు, టెస్టులు అంటున్నారు. ఇవన్నీ దీని వలన ఇలా లక్షల బిల్లులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బిల్లులు ఇంతవరకు ఈ పేద ప్రజలకు లక్షల రూపాయల బిల్లులు వేస్తూ ఉంటే అసలు వాళ్ళకు ప్రాణాలు ఉన్నా ఒకటే లేనా ఒకటే, ఏ విధంగా ఈ డబ్బు కట్టాలని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురై ఇంకా రోగం పెరిగిపోతున్నది తప్ప రోగం తగ్గనటువంటి పరిస్థితి ఉంది. దీనికన్నిటికి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి మనకు 520 పడకల గదిని కట్టి ఇక్కడ ఇంత పెద్ద కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక పరికరాలను అన్ని వైద్యానికి అన్ని విధంగా అందే పరికరాలను పెట్టాలి. ప్రభుత్వ ప్రజలకు, పేద ప్రజలకు నిరంతరం వాడలలో క్యాంపులు నిర్వహించాలి. క్యాంపులు నిర్వహించి ఎక్కడ ఎక్కువ విషపు జ్వరాలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూ వస్తూ ఉంది, దీని మీద ఏ విధంగా అరికట్టాలి, వీళ్ళకు ఎటువంటి సక్రమైనటువంటి వైద్యాన్ని అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రులు ఓవైపు గవర్నమెంట్ నిర్వహిస్తుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కొట్టచ్చినట్లుగా. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతున్నప్పటికీ జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రజలను నిట్ట నిలువుగా దోసుకున్న పరిస్థితి. దీనిపైన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా కొట్టొచ్చిన కారణంతో ఆ ప్రభుత్వ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? వారికి వీళ్ళకి ఏమైనా ములాఖత్ ఉందంటారు? గత కొన్ని సంవత్సరాల నుంచి నిజామాబాద్లో దాదాపు ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో డాక్టర్లు విపరీతంగా దోపిడీకి ప్రజలను చేస్తూ ఉన్నప్పటికీ దోచుకుంటుంటూ వాళ్ళ రక్త మాంసాలను కూడా తింటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి అనేక హాస్పిటళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి, దోపిడీ చేస్తూ ఉన్నాయి. పేద ప్రజల రక్తాన్ని ఈరోజు అమ్ముకుంటూ సొమ్ము వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ మీద నిఘా పెట్టి వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇంతవరకు కూడా జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోలేకపోతా ఉన్నారు? ఈరోజు జిల్లా అధికారులు ఏమైనా కుమ్మక్కం అయిపోయిందని చెప్పేసి కూడా ఒక ప్రశ్నలాగా ఇక్కడ మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ విధమైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకోవడానికి ఈ విధంగా దోపిడీకి పూనుకుంటూ ఇలా ప్రజల రక్త మాంసాలతో ఇలా చెలగాటమాడి వాళ్ళ ప్రాణాలు ఇలా పోతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇలా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించడం అనేది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. దీంట్లో వెంటనే జిల్లా అధికారులు అలర్ట్ కావాలి. ఏ ప్రైవేట్ ఆసుపత్రి అయితే ఇలా లక్షలాది రూపాయలు ఇలా పేద ప్రజల దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుందో వెంటనే హాస్పిటల్ను వాళ్ళ లైసెన్స్ను రద్దు చేయాలి, దాని మీద నిఘా పెట్టాలి. ఎందుకు ఈ విధమైనటువంటిది ఈ హాస్పిటల్ మీద ఇంత జరుగుతూ ఉందని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగం పూనుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మొత్తంగా చూడవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అంతా ఇంత కాదు. పేద ప్రజలను అలుసుగా తీసుకొని వైరల్ ఫీవర్స్ వస్తున్న నేపథ్యంలో రోజుకు వందల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రుల వైపు ప్రజలు వెళ్తున్న నేపథ్యంలో వారికి ఒక టెస్ట్ చేయాలంటే 1000 రూపాయల నుంచి అందిన కాడికి దోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి జిల్లాకు సంబంధించిన వైద్యాధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులపైన ప్రభుత్వ నిఘా కరువైంది. ఈ ప్రభుత్వ నిఘా కరువైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్యాధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ఇద్దరు కుమ్మక్కై దీనికి అంతటికి సంబంధించి ప్రజలను దోపిడీకి గురి చేస్తున్నారనే అంశాన్ని తెరపైకి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్యం
ఏదైతే వైద్యో నారాయణ హరి అంటారు, ప్రతి ఒక్కరు వైద్యం అందించే డాక్టర్ను దేవుడితో సమానంగా కొలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా వైద్యం అందించే డాక్టర్కు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి నెలకొని అదే కోణంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దాన్ని అలసుగా తీసుకుని దోపిడీకి గురి చేసిన పరిస్థితులను దీనికి అంతటి సంబంధించి ప్రభుత్వము, జిల్లాకు సంబంధించిన యంత్రాంగము, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన వైద్యాధికారులు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.